ఒక అడవిలో చింటూ చింకు అనే పులిపిల్ల సింహం పిల్ల చాలా స్నేహంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు అడవిలో సరదాగా తిరుగుతూ ఉండగా వారికి తెలియకుండానే ఆ అడవిలో దారి తప్పిపోతారు. సాయంత్రం అయ్యేసరికి అడవిలో చాలా చలివేస్తూ ఉంటుంది. అబ్బా, ఇంత చలిగా ఉందేంటి? ఈ చలిని నేను తట్టుకోలేకపోతున్నాను. బాగా ఆకలిగా కూడా ఉంది. అరే, మనం ఈ అడవిలో దారి తప్పిపోయాం. చింకు, ఇప్పుడెలా చింకు? ఏం చేస్తాం, ఇక చేసేదేమీ లేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారిన తర్వాత మన ప్రయాణం సాగించి మన గమ్యస్థానాన్ని చేరుకోవాలి. ఈ రాత్రికి ఇక్కడే ఉంటే మనం ఈ చలికి బలపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడెలా? దూరంగా ఏదో వెలుతురులా కనిపిస్తోంది. అవును, అటువైపు వెళ్దాం పదా. అక్కడ ఏదైనా చలి కాచుకోవడానికి మంట దొరికితే అక్కడే ఈ రాత్రికి ఉందాము. అబ్బా, ఈ చలిబారి నుంచి తప్పించుకునే మార్గం దొరికింది. కానీ ఆకలి తీరే మార్గం ఏదైనా దొరికితే బాగుండును. అవును, నాకు చాలా ఆకలిగా ఉంది. కానీ నీకొక విషయం తెలుసా? ఈ మంటను ఎవరో వేసుకొని ఉన్నట్టున్నారు. ఇక్కడికి దగ్గరలోనే వారెవరో ఉండి ఉంటారు. కానీ ఈ చలిలో ఈ చలిమంట కాగుతుంటే భలే మజా వస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఆ మంట దగ్గరకు చేరుకొని అక్కడి చలిమంటను చూసి చింటూ ఇలా అంటుంది. అరే, మంట మన కోసం వేసినట్లు భలే ఉందే. ఇక్కడికి దగ్గరలో ఎవరైనా ఉన్నారేమో. వారి దగ్గర ఏదైనా ఆహారం ఉండొచ్చు. హలో హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక్కసారి మాకు కనిపించండి. మాకు చాలా ఆకలిగా ఉంది. ప్లీజ్ మాకు సహాయం చెయ్యండి. ఈ అడవిలో మేము తప్పిపోయాం. మమ్మల్ని కాపాడండి. మేము చిన్న పిల్లలము. ఇంతలో ఒక కోతి దాని చేతిలో ఒక మంత్రదండంతో అటువైపుగా వస్తుంది. కంగారు పడకండి, మీ ఆకలిని నేను తీరుస్తాను. అరే, మనకి సహాయం చేయడానికి ఎవరో వస్తున్నారా? చూసావా, దేవుడే మనకి సహాయం చేశాడు. హలో, మీరెవరు? ఇక్కడికి ఎందుకొచ్చారు? మా ఇద్దరి పేర్లు చింటూ చింకు. మేము ఈ అడవిలో తప్పిపోయాము. మాకేమో చాలా ఆకలిగా ఉంది. మీరేదైనా సహాయం చేస్తారని ఇక్కడికి వచ్చి పిలుస్తున్నాం. ఈ అర్ధరాత్రి ఈ చలిలో మా కష్టాలు అన్నీ ఇన్ని కావు. మాకు మీరే ఏదైనా చెయ్యాలి. లేకపోతే ఈ చలికి ఈ ఆకలికి మేము ఉదయానికి బ్రతుకుంటామో లేదో కూడా తెలీదు. కంగారు పడకండి, నేనున్నానుగా. నా పేరు శాంతి. ఇక్కడే ఈ అడవిలో ఒక చెక్కింట్లో ఉంటున్నాను. నాకు కూడా రండి, మీకు నేను ఇల్లు చూపిస్తాను. మీకు కావలసిన ఆహారం పెడతాను అని చింటూ చింకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆ ఇల్లు చూసి చింటూ చింకు ఇలా అనుకుంటారు. ఈ అడవిలో ఈ కోతికి ఇంత మంచి ఇల్లా? ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. మీకు ఆహారం కావాలా? అయితే ఇదిగో, ఓం ఫట్. వెంటనే అక్కడ ఆహారం ప్రత్యక్షమవగానే చింటూ చింకు ఆశ్చర్యపోతారు. ఈ కోతికి మాయలు మంత్రాలు వచ్చినట్లున్నాయే. ఈ ఆహారం భలే ఉంది. ఇది తింటుంటే నాకు మజా వస్తుంది. కానీ ఈ కోతికి ఇన్ని మాయలు ఎలా వచ్చాయి? ఇదేమైనా మాయా కోతిలా ఉంది. నాకు కొంచెం భయంగానే ఉంది. ఇక తెల్లవారగానే చింటూ చింకు ఆ కోతితో, రాత్రి మాకిక్కడ ఉండడానికి మీరిచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు. మీరే మాకు ఈ ఆతిథ్యం ఇవ్వకపోతే మేమా చలిలో చాలా కష్టాలు పడి ఉండేవాళ్ళం. ఇక మేము వెళ్ళి వస్తాము. అలా చింటూ చెప్పగానే ఆ కోతి ఒక భయంకరమైన తోడేలుగా మారిపోతుంది. ఎక్కడికి వెళ్తారా? మీరొచ్చింది తిరిగి వెళ్ళటానికి కాదు, రోజుకి ఒకరు నాకు ఆహారం కావటానికి. మిమ్మల్ని ప్రాణాలతో పంపిస్తారనుకున్నారా? అలా ఆ భయంకరమైన తోడేల్ని చూడగానే చింటూ భయంతో,
చింకు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద, పరిగెత్తు పరిగెత్తు అని చింటూ అనగానే తలుపులు వాటికవే మూసుకుపోతాయి. చింటూ ఒక పంజరంలో బంధించబడతాడు. ఇక చేసేదేమీ లేక చింకు అలా నిలుచుని ఉంటాడు. మీరు నా నుంచి తప్పించుకుపోలేరు. నేను చింటూని మంటల్లో చక్కగా కాల్చుకొని తింటాను. ప్లీజ్ మమ్మల్ని వదిలే, ఇంకెప్పుడు ఇటువైపుకి రాము. అబ్బా, మిమ్మల్ని నేనెందుకు వదులుతాను? ఏయ్ చింకు, ఆ కట్టెలు ఇలా పట్టుకురా. ఆ చింటూగాని తినటానికి మంట వెయ్యాలి. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న చింకు మంచి అవకాశం దొరికింది. ఈ సైతాన్ తోడేలుని మంటల్లో తోసి చింటూని కాపాడుకోవాలి. వెనక నుంచి వెళ్లి ఆ సైతాన్ తోడేలుని మంటల్లోకి తోసేయటంతో వెంటనే చింకు ఆ సైతాన్ తోడేలు యొక్క మంత్రదండం తీసుకొచ్చి చింటూ బందీగా ఉన్న పంజరం దగ్గర పెట్టగానే ఆ పంజరం మాయమైపోయి చింటూ బయటకొస్తాడు. చింకు, నువ్వు మంచి పని చేశావు, నా ప్రాణాలు కాపాడావు. సైతాన్ తోడేలు చచ్చింది, కానీ ఈ ఇంట్లో లోపల ఏముందో ఒకసారి చూద్దామా, పద అని ఇద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడ కొన్ని జంతువుల శిల్పాలుంటాయి. వాటిని ఆ మంత్రదండం దగ్గర పెట్టగానే అవన్నీ సజీవంగా మారిపోతాయి. సజీవంగా మారిన ఒక సింహం ఇలా అంటుంది, బిడ్డలారా బాగున్నారా? చింకు, నేను నీ తండ్రిని. నాన్న, ఇన్నాళ్ళు నువ్వు కనపడకపోయేసరికి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకున్నాను, కానీ నువ్వు బ్రతికే ఉన్నావా? అవును, నేను బ్రతికే ఉన్నాను, కానీ ఈ తోడేలు నన్ను ఇలా శిల్పంగా మార్చివేసింది. అక్కడ కొన్ని ఎగిరే బోట్లు కూడా ఉంటాయి. వాటిని చూసిన సింహం, మనం ఈ ఎగిరే బోట్లలోకి ఎక్కి గాలిలో వేగంగా వెళ్ళిపోదాం, పదండి అని సింహం అనగానే అక్కడ ఎగిరే బోట్లు ఎక్కి వాళ్ళంతా గాలిలో ఎగురుతూ తమ గమ్యస్థానానికి చేరుకుంటారు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనేక రూపాలు గల మాయాదుష్ట గ్రద్దసింహం మరియు మాయారెక్కల ఎగిరే సింహం తల్లి సింహం పగ తీర్చే కొడుకు. ముఫాసా అనే సింహం తన భార్య నాల, ఇద్దరు కుమారులైన సింబా మరియు కారాలతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. కానీ ఒక పెద్ద మాయా దుష్ట గ్రద్దసింహం వారిని మట్టుబెట్టడానికి ఒక ముసలి సింహం రూపంలో వారి అడవిలోకి ప్రవేశించి వారున్న ప్రదేశానికి చేరుకుంటుంది. వారికి కొంత దూరంలో పడుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా మా స్టోరీని పంచుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.